ఆన్‌లైన్‌లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరైనా చేసే వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళు చాలా రకాల కొత్త టర్మ్స్ అనేవి యూజ్ చేస్తారు. లైక్ ఎఫ్‌బీఏ, ఎఫ్‌బీఎం, ఎస్‌కేయూ, ఆర్‌టీఓ ఇలాంటి చాలా టర్మ్స్ ఉంటాయి. బిగినర్స్‌కి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. అసలు ఈ టర్మ్స్ ఏంది? దానివల్ల యూజ్ ఏంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని. సో, అలాంటి వాళ్ళ కోసమే ఈ సీరీస్. ఈ సీరీస్‌లో మొత్తం 5-6 పార్ట్స్ వస్తాయి. ప్రతి ఒక్క పార్ట్‌లో కొత్త టర్మ్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో, మేక్ ష్యూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎస్‌కేయూ అండి. ఇది ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌లో సెల్ చేయడం కాదు. రెగ్యులర్‌గా అయినా కూడా ఎస్‌కేయూ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మ్. ఎస్‌కేయూ మీనింగ్ వచ్చేసరికి స్టాక్ కీపింగ్ యూనిట్ అండి. వీటన్నిటి గురించి నేను ఒక్కొక్క వీడియోలో సెపరేట్‌గా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్టాక్ కీపింగ్ యూనిట్, ఎస్‌కేయూ అంటే ఏంది? ఎస్‌పీఎఫ్ అంటే ఏంది? ఆర్‌టీఓ అంటే ఏంది? ఏఎస్ఐఎన్ అంటే ఏంది? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సెకండ్ వన్ వచ్చేసరికి ఎస్‌పీఎఫ్ అండి. ఎస్‌పీఎఫ్ అంటే సెల్లర్ ప్రొటెక్షన్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఓక్యూ. ఎంఓక్యూ కూడా చాలా మంది వింటూ ఉండుంటారు. మినిమమ్ ఆర్డర్ క్వాంటిటీ. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్‌టీఓ. ఆర్‌టీఓ ఫుల్ ఫామ్ వచ్చేసరికి రిటర్న్ టు ఆరిజిన్. ఇది రిటర్న్స్ కాదు. రిటర్న్ టు ఆరిజిన్ వేరు, రిటర్న్స్ వేరు. దాని గురించి నేను డీటెయిల్‌గా వీడియో చేస్తా. అందులో మీరు తెలుసుకుందురు గాని. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఓఏఎస్. ఆర్ఓఏఎస్ కూడా యాడ్స్ రన్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడడం విని ఉంటారు. సో, ఆర్ఓఏఎస్ అంటే రిటర్న్స్ ఆన్ యాడ్ స్పెండ్. రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎస్ఐఎన్ అండి. అమెజాన్ చేసే వాళ్ళకి ఈ ఏఎస్ఐఎన్ అనేది చాలా వినబడుతూ ఉంటది ఈ వర్డ్ అనేది. ఏఎస్ఐఎన్ అంటే అమెజాన్ స్టాండర్డ్ ఐడెంటిఫికేషన్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీఓబి. ఏపీఓబి వచ్చేసరికి జీఎస్టీ దానికి సంబంధించిన వర్క్స్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో, ఏపీఓబి అంటే అడిషనల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. సో, సెకండ్ పార్ట్ కోసం మేక్ ష్యూర్ యూ ఫాలో ఈకామ్ క్యాపిటల్.